హలో అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి అందరికీ ఇష్టమైన బూందీ లడ్డు. సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోటే ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్గా ఒక కప్పు శనగపిండి తీసుకున్నానండి. అందులో కొంచెం సోడా ఉప్పు అండ్ సాల్ట్, చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఆ పిండికి సాల్ట్ కలిపేంత బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా నీరు తీసుకొని పిండిని కలుపుకోవాలండి. వాటర్ అనేది ఒకేసారి తీసుకోకూడదు. పిండి అనేది ఉండలు కట్టిపోద్ది. మళ్ళీ మనకు బూందీలు వేసేటప్పుడు ఆ ఉండలు అనేది అలానే పడిపోతాయండి. సో పిండి అనేది కొంచెంగా వాటర్ అనేది కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. పిండి అనేది చాలా చిక్కగా కలుపుకోవాలండి. అలానే నీరు కలుపుకోకూడదు. మనం ఇలా పైనుంచి వేస్తే ఇలా కొంచెం పల్చగా జారేటట్టు చూసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా. నెక్స్ట్ గ్యాస్ అయితే పెట్టుకుంటున్నాను. నేను కొంచెం పిండే తీసుకున్నాను కాబట్టి చిన్న మూకుడు పెట్టుకున్నానండి, ఇది సరిపోతుంది. నెక్స్ట్ ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వనివ్వాలండి. అలానే హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లోనే ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత బూందీ గరిటెతోటి బూందీలు అయితే వేసుకోవాలి. నా దగ్గర బూందీ గరిటె లేదు, నేను అన్నం గరిటెతోటి వేసుకున్నాను. నెక్స్ట్ ఇలా 1 మినిట్ పాటు ఫ్రై చేయనియాలండి. బాగా ఉడకకూడదు బూందీలు అనేది. ఎందుకంటే బాగా మనము బూందీలు అనేవి ఎక్కువసేపు ఆయిల్ డీప్ ఫ్రై కనుక చేస్తే అవి మనకు మిక్చర్ లాగా ఫామ్ అవుతుంది. మనం లడ్డు కోసం చేస్తున్నాం కాబట్టి 1 మినిటే తీసుకోవాలి. అలానే ఇలా వేసి అలా తీసేయకూడదండి. నెక్స్ట్ బూందీలు అనేది అన్నీ వేసేసుకోవాలి. నేను చక్కెర పాకం తీసుకుంటున్నాను. నేను ఇదే కప్పుతోటి పిండి అయితే తీసుకున్నాను. సో నేను అదే కప్పుతోటి చక్కెర అనేది తీసుకుంటున్నాను. మీకు స్వీట్నెస్ కొంచెం తక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఇలా 75% అలా తీసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ అందులో కొంచెం వాటర్ అనేది తీసుకున్నాను. వాటర్ అనేది యాడ్ చేసిన తర్వాత మనం కలుపుతూ ఉండాలండి, లేకపోతే చక్కెర అనేది అడుగంటేస్తుంది. నెక్స్ట్ మనకు బూందీలు అనేది ఎలా రావాలంటే ఒకసారి మీరు చూడండి, ఇలా మనం పట్టుకొని చూస్తే మనకు తెలుస్తుంది. మనం పట్టుకొని చూసినప్పుడు తెలుస్తుందండి, పైన క్రిస్పీగాను లోపల పిండినే ఉంటుంది. అలా ఉంటేనే మనకు బూందీ లడ్డుకు బూందీలు పర్ఫెక్ట్గా ఉన్నట్టు. అలాగా మనం చేసుకున్న చక్కెర పాకం కూడా అయిపోతుంది. మనకు ఇలా పాకం అనేది ఇలా బుడగల లెక్క ఫామ్ అవుతుంది. లేత తీగ పాకం అయితే తీసుకోవాలండి. పాకం ముదిరిపోతే లడ్డులు అనేవి చాలా గట్టిగా అయిపోతాయి. మనం ఇలా వేళ్ళ మధ్యలో చూస్తే ఇలా తీగలాగా ఫామ్ అవుతుంది. అలా ఫామ్ అయితే మనకు పాకం అనేది రెడీ అయినట్టే. నెక్స్ట్ మనం తీసుకున్న బూందీలన్నీ పాకంలో వేసుకోవాలి. వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలండి. నేను ఫ్లేవర్ కోసం నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను. ఇష్టం లేని వాళ్ళు నెయ్యి స్కిప్ చేసేయవచ్చు. నెక్స్ట్ ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చిన తర్వాత ఇంకా గ్యాస్ అనేది ఆఫ్ చేయాలి. నెక్స్ట్ ఇంకా బూందీలు అనేది చల్లారనివ్వాలి. అలా అని బాగా చల్లారనివ్వకూడదు. మనం చేతితో పట్టుకుంటే ఆ వేడి అనేది మనకు తెలుస్తుందండి. అలా ఉంటేనే లడ్డూలు చుట్టనీకి బూందీలు అయితే రెడీగా. నెక్స్ట్ మనం చేసింది కరెక్ట్గా వచ్చినట్టే. మనము ఇలా పట్టుకోవాలండి. పట్టుకొని చుట్టే ఇలా బాగా మెత్తగా తీసుకోవాలి. ఇలా మెత్తగా ప్రెస్ చేస్తేనే మనకు బూందీ లడ్డూలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మనకి ఏ సైజు కావాలో అదే సైజు మనం తీసుకోవాలి. నేనైతే ఇది చేసేలోపు మా బాబు కూడా లేచాడు, అందుకే నేను ఆ వీడియో అనేది తీసేయలేదు. లాస్ట్కి ఇవి నేను చేసుకున్న లడ్డూలండి. అంతేనండి, మనం చాలా ఈజీగా ఇంట్లోనే బూందీలు అనేవి మనం ఇంట్లోనే ఈజీగా బూందీ లడ్డు అనేది చేసుకోవచ్చండి. అంతేనండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్